దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి మనం నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు మరి క్రీస్తు మరణము విజయమా విచారమా అనే అంశము నేర్చుకొనిచుండగా చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మేము తెచ్చేవారంగా గంట తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి ఈరోజు క్రీస్తు శిలువ మరణము పునరుద్ధానము సమస్త మానవాళికి విజయమా విచారం అనే అంశము మరి నేర్చుకొనిచుండగా ఒక్కొక్క వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిసూచుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును దేవునికి మహిమ తెచ్చే వారంగా, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి సిద్ధంగా ఉన్నామా నేర్చుకోవడానికి అంశం? మరి సిద్ధంగా ఉంటూ లేఖనాలను అనుసరించి మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకుందాం పిల్లారా. ఈరోజు అంశము క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము సమస్త మానవాళికి విజయమా విచారమా అనే అంశము పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? యేసుక్రీస్తు మరి శిలువ మోసి కాలంలో ఉన్నామా? యేసుక్రీస్తు శిలువ మోసిన కాలంలో ఉన్నామా? మనం యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపనం చేసే కాలంలో ఉన్నామా అనేది మనము చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మరి అర్థం చేసుకోకుంటే, కాలంను అర్థం చేసుకోకుంటే ఏమవుతుందంటే బైబిల్ చూపెడతారు, బైబిల్ చదువుతారు, కానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఇక్కడ మోసపోతున్నాం. అందుకోసమే మనల్ని మనము వాక్యానికి అప్పచెప్పుకుందాం. వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం పిల్లారా. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం మామూలులో ఉన్న కాలంలో వచ్చి ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసి మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం మనం. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు కొరకు మనము నిరీక్షించే కాలంలో ఉన్నాము పిల్లలు. అందుకోసమే యేసుక్రీస్తు ఇప్పుడు రెండవసారి వస్తాడు. ఇప్పుడు వస్తాడండి యేసుక్రీస్తు రెండవసారి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం యేసుక్రీస్తు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యే కాలంలో ఉన్నాము పిల్లరా. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో రాబడినది, అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. మొదటిసారి వచ్చాడు. ఇప్పుడు రెండవసారి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యే కాలంలో ఉన్నాం పిల్లారా. మరి పిల్లరా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మరి యేసుక్రీస్తు శ్రమ పొంది సిలువబడి సమాధి చేయబడి మృతులలో నుండి లేచి మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోనికి తీసుకొచ్చిన కాలంలో ఉన్నాము. అంతే మాత్రమే కాదు పిల్లారా, పునరుద్ధానుడైన క్రీస్తు 3 లోకాలలో అధికారం కలిగి
తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి రాజ్యపాలన చేస్తూ మన కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తున్న కాలంలో ఉన్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు, క్రీస్తు రెండవ రాకడలో మన కొరకు తేబడు కృప నిమిత్తము ఎదురు చూస్తున్న కాలంలో ఉన్నాం పిల్లరా. అంతే కాదు పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి మృతులలో నుండి లేచి పరలోకంలో ఇంతటి గొప్ప మహిమ, అధికారము, ఆధిపత్యం కలిగి ఉన్న క్రీస్తు గురించి నేడు మరి క్రైస్తవులు అనబడుచున్న వారిని సాతాను మోసం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇందుకు మరి ఇంత గొప్ప మహిమలో ఉన్న క్రీస్తుని గురించి అతిశయపడకుండా చేస్తున్నాడు. చూడండి, అతిశయపడకుండా క్రీస్తు పునరుద్ధానము ద్వారా మనము అనుగ్రహించబడిన మనము సంతోషించకుండా సాతాను ఏం చెప్తున్నాడు? సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాని పరిచారకులను చూడండి, ఒకప్పుడు క్రీస్తు అనుభవించిన శ్రమలను గురించి జ్ఞాపకం చేసుకొని విచారించండి, దుఃఖించండి, రోధించండి, ఏడవండి అని చెప్తున్నాడు పిల్లరా. అంతేకాదు, మరి వారిలో క్రీస్తు శ్రమల దినాలను ఆచారాలను ఆచరించండి అని చెప్తున్నాడు పిల్లరా. చూడండి, వారిని చూడండి, బైబిల్నే చూపెట్టి మనల్ని ఒక ఆచార వ్యవహారాల్లో అందులోనే ఉండమని సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, యేసుక్రీస్తు ఏ కాలంలో మరి మొదటి శతాబ్దంలోనే నా కొరకు ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుక్రీస్తు శిలువ వేసిన కాలంలోనే అన్నాడు. నేను మీకోసం వచ్చాను, నా కోసం ఏడవకండి, దేవుడు నన్ను పంపాడు, మీ అందరిని మీ పాపాలను తీసివేయడానికి, మిమ్మల్ని ప్రక్షాళన చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎద్దుకు తీసుకెళ్ళడానికి దేవుడు నన్ను పంపాడయ్యా. నేను వచ్చాను, నేను దేవుని పని చేస్తాను, మరణిస్తాను, సమాధి పెడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, పరలోకానికి వెళ్తాను అని చెప్పాడు ఆ రోజే. ఆ రోజే చెప్పాడు. ఆ రోజు చెప్పినా కూడా ఇంకా బైబిల్ మరి ధర్మశాస్త్రము కొట్టవేయబడలేదు అనుకుంటున్నారా? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి శిలువలో మరణించి చివరి రక్తం బొట్టు వరకు మన కొరకు కార్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది అయ్యా. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే కాలంలో ఉన్నాము పిల్లరా. మనం ఆలోచన చేయాలి, కాలము అర్థం కాకుండా సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడని మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ముందుకు సాగుదాం పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడి శ్రమ పొందుచున్న సమయంలో గొప్ప మాటలు చెప్పాడు జనసమూహంతో. ఆయన లూకాసు వార్తలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లారా. లూకాసు వార్త 23వ అధ్యాయం 25, 26 వచనాల్లో చూడండి పిల్లారా. అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడి ఉన్న వానిని వారు అడిగిన వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుడని చెప్పాను. వారు ఆయనను తీసుకుని వచ్చి పల్లెటూరులో నుండి వచ్చుచున్న కురేనియా సీమోనను ఒక పట్టుకొని యేసు వెంట సిలువ వేయమని చెప్పారు పిల్లారా. అంతేకాదు, ఇంకా సిలువ వేసే సందర్భాల్లో ఏమంటున్నాడు యేసుక్రీస్తు? లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28 వచనంలో గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి చూసి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి, నేను మీకోసం వచ్చాను. మీరందరూ పాపంలో ఉన్నారు, ఆ పాపాలను తీసివేయడానికి వచ్చాను. నేను నాలాంటి శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తులో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు నమ్ముకోండి, నిత్య జీవం, పరలోకం ప్రాప్తి, దేవుని ఇంటి వారం అవుతాము. శరీరం కోసం బ్రతికితే శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? పాతాళానికి నడిపిస్తుంది. ఆ పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు నమ్ముకోండి. మనమైన ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నమ్ముకోండి.
చూడండి పిల్లరా, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందని. ఇంత గొప్ప మాటలు పిల్లారా. ఆ మాటలు అర్థం కాకుండా సాతాను మనల్ని ఆచార వ్యవహారాలలో, బైబిల్లో ఉన్నదండి, యేసుక్రీస్తు సిలువ పడ్డాడండి. మరి వీధులలో చెక్క సిలువ వేసుకుని మోస్తావా? అది నీకు అర్థమైందా? క్రైస్తవులు అనబడుచున్న వారు ఏ విధంగా వేషధారణతో సాతాను ఏ విధంగా మోసం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని మరి పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న సువార్తను అర్థం కాకుండా ఆచారాల వ్యవహారాల్లో సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేది లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. దేవుడు మరి ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుని ఏ విధంగా మరి చిత్రీకరిస్తున్నాడు సాతాను. ఆలోచన చేయాలి. బైబిల్నే చూపెడుతున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు. ఎవరో బయటోళ్ళు వచ్చి మనల్ని మోసం చేయడు కాదు, బైబిల్నే చూపెడితే మనల్ని మోసం చేస్తున్నాడు సాతాను. తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడు సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. సాతాను కుయుక్తులను మనం తెలుసుకోవాలి. చూడండి, ఎంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తును ఇప్పుడు ఏ విధంగా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకోసమే పిల్లారా మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే చెప్పిన మాటలు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేను దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 17-18 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించెను. ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేను దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. చూడండి, యేసుక్రీస్తు తండ్రికి అధికారం ఇచ్చాడు. చూడండి పిల్లరా, తండ్రి యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడు. ఆ గొప్ప అధికారంలో ఉన్న యేసుక్రీస్తుని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం? మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్పిన మాటలు, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో రాయబడ్డమాట. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటలో జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు అని లేఖనాలు రాయబడ్డ. పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాసుకుందాం. పిల్లరా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అన్న స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కార్యం చొప్పున మనల్ని మరలా జన్మింపజేయను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి మరణం నిరర్థకం చేశాడు. ఏ మరణం అండి? శరీర మరణము, భౌతిక మరణం అందరికీ ఉంటుంది. ఆత్మ మరణం అండి. మనమై ఉన్న ఆత్మను మరి మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని తప్పించాడండి. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరోధకం చేసి జీవమును, అక్షయతను, సువార్తను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చూడండి, అంత వాక్యం మనకు అర్థం కాకుండా సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా, మరి ఆయన ధనవంతుడై ఉండి, యేసుక్రీస్తు మరి చూడండి పిల్లరా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడండి? పరిచారం చేయించుకోవడానికి వచ్చాడా? మనిషి చూడండి, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడ్డది. పిల్లరా, చూడండి పిల్లరా, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను. చూడండి పిల్లరా, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము తన ప్రాణమును పెట్టబద్దులమైనాము. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది. చూడండి, మనం ఆలోచన చేయాలి. మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి వచ్చాడు యేసుక్రీస్తు.
ప్రకటన గ్రంథం 1:6 మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. చూడండి ప్రేరా, ఆమేన్. ఆయన మనలను మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. చూడండి ప్రేరా, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా మనం ఏ విధంగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకే లేపబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:25 రాయబడిన మాట. ఎంత అద్భుతం పిల్లరా! ఇంత అద్భుతాన్ని మనకు అర్థం కాకుండా మనోనేత్రాలకు గుడ్డితనంగా వేసి సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు. చూడ ఏ విధంగా ఒక భ్రమలో నువ్వే క్రైస్తవుడు, నీకు దాకా పరలోకం ఎవరికి లేదు అనే ఒక భ్రమలో నిన్ను నడిపిస్తున్నాడు. ఆలోచన చేయి, నువ్వు ఏ కాలంలో ఉన్నావు, ఏ కాలం గురించి నువ్వు వాదిస్తున్నావు. ఆలోచన చేయి. ఇప్పటికైనా లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడే మన ఆత్మీయ ప్రయాణంలో అభివృద్ధి పొందుతాము. లేకుంటే సంఘానికి వెళ్తావు, బైబిల్ చదువుతున్నాడు, బైబిల్ అయ్యగారు చదువుతాడు, నువ్వు కూడా చదువుతావు. ఏంది ఏ కాలంలో రాయబడిన మాట, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం, మనం కాలం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుని ఇప్పుడు ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు, మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి ఈ వాక్యమును బట్టి. చూడండి పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపముల మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చూడండి పిల్లరా, ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత కలిగింది. చూడండి, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:10 రాయబడ్డది. చూడండి పిల్లరా, మరణము యొక్క బలము కాని వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన నీలాంటి నాలాంటి శరీరం ధరించుకొని వచ్చాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14-18 రాయబడ్డది. చూడండి పిల్లరా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రాము సంతానం స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చూడండి, ఏ విధంగా మాదిరి జీవితము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా శ్రమ పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తును ఏ విధంగా చూస్తున్నాం, ఏ కాలంలో ఉన్నాము, ఏ విధంగా చూస్తున్నాము ఆలోచన చేయి సహోదరుడా. చూడండి పిల్లరా, సిలువ జయోత్సవంతో వారిని తెచ్చి బాహాటముగా చూడండి, మొదటి శతాబ్దంలో ఏ విధంగా సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చూడండి పిల్లరా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:13-15 చాలా చక్కగా రాయబడ్డది. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాన్ని చేయురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేయవలని ఆయన ప్రధానులకు అధికారులకు నిరాయుధులనుగా చేసి సిలువ జయోత్సవంతో వారిని తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. చూడండి, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు యేసుక్రీస్తు అందిస్తే ఆ భాగ్యాన్ని అర్థం చేసుకోలేక ఏ విధంగా మనం మోసపోతున్నాం, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని లేఖనాలకు అప్పచెప్పుకోవాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి, లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా? సాతాను మోసంలో శరీర భ్రమలో ఉన్న మనము బ్రతుకుతూ నేను క్రైస్తవునే నాకు పరలోకం అనుకుంటున్నావా? ఏ విధంగా ఉన్నావు? మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా ఉంది? సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? ఇప్పటికైనా
వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సిలువ, క్రీస్తు సిలువ మరణము, పునరుద్ధానము సమస్త మానవాళికి విచారమా విజయం అంటే విజయము. ఇంత గొప్ప విజయం మనకు అర్థం కాకుండా సాతాను ఆచార వ్యవహారాలలో నేటి క్రైస్తవ సమాజము కుక్కలు చింపిన ఇస్తరిగా మనము సాతాను ఏ విధంగా చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. లేఖనాలను బట్టి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు. ఆ మోసాన్ని తెలుసుకుని ఇకనైనా లేఖనాలను బట్టి ఆ గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తును ఎంత గొప్ప భాగ్యాన్ని మనం అర్థం కాకుండా మనం ఏ విధంగా మోసపోతున్నాం. అలా మోసపోకూడదు. లేఖనాలను బట్టి మనల్ని మనమే అర్థం చేసుకోవాలి. మరి మనం ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంను చక్కదిద్దుకుంటూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మనల్ని దేవుని ఎదుటకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు చూడండి పిల్లరా. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకును తెచ్చుటకును అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి తిరిగి లేచాడు పిల్లరా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను నియమించెను. అపొస్తలులు చెప్తున్నారు పిల్లలు. అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన, ఇది ఇజ్రాయేలీ వంశమంతా రూఢిగా తెలుసుకునేవాళ్ళను. చూడండి పిల్లరా. ఇంకంతేకాదు పిల్లరా, యేసుక్రీస్తు ఎంత గొప్ప మహిమలో ఉన్నాడు చూద్దాం. మరి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరేలాగో దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలుసుకొని ఉన్నారు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమ మనం అర్థం కాకుంటున్నాం. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తుని గురించి ఇంకా మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదువుకున్నట్లయితే, లేఖనం చదువుకున్నట్లయితే, శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తేసి, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడను, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడను మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. చూడండి పిల్లరా, ఇంకా మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనంలో, ఆయన నిరంతరము ఉన్నవాడును గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి పరా, మనం ఆలోచన చేయాలి. ఎవడైనా పాపం చేయని ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటక ఈ సంగతిలో మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి పిల్ల, మరి దేవునికి మనకును మధ్యవర్తిగా ఆయన యేసుక్రీస్తు ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు అన్న నరుడు. చూడండి పిల్ల, యేసుక్రీస్తు మనందరికీ మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్ల, మనందరికీ మధ్యవర్తిగా వచ్చి దేవుడు పంపగా నాలాంటి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని సంతోషపరిచే కార్యక్రమాన్ని చేశాడు. చూడండి పిల్ల, ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి మరణ పునరుద్ధానం గురించి ప్రకటిస్తే ప్రారంభంలో మరి సిలువను గురించిన వార్తను విని హృదయాలు పొడవబడ్డాయి. అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేస్తాము? ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమామరణింత ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడే. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. అప్పుడు మన క్రైస్తవుడి మహిమ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, అపొస్తల కార్యంలో ఏమని రాయబడ్డది? 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదో ఈ నామమునే మనం రక్షణ పొందవలనని కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదని చెప్పాను. ఎంత గొప్ప మాటలు! నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అంటున్నాడు పిల్లారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును, ఎక్కడికి? పరలోకానికి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి.
మనల్ని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసుకునే వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఇంకా నేను భ్రమలో ఉండి నేను క్రైస్తవుని, నేను సంఘానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను, నాకు పరలోకం ఎవరికి లేదనుకుంటున్నావా? ఎలాంటి భ్రమలో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడట్లరా, ఇంకా మరి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు అని రోధిస్తున్నావా? ఇంకా ఆచారంగా వ్యవహరిస్తున్నావా? ఎంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తు ఆ మహిమను నీకు అర్థం కాకుండా సాతాను మనల్ని మోసం చేస్తున్నాడా? సంఘానికి వెళ్ళు, శ్రమల దినాలని, ఉపవాసాలని ఏం చేస్తున్నావు? ఆలోచన చేయి. అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలులు చేశారా? యేసుక్రీస్తు చేయమన్నాడా? నేను సిలువ వేయబడతాను, నా కోసం ఏడుగురు అని యేసుక్రీస్తు చెప్పాడా? తండ్రి అయిన దేవుడు చెప్పాడా? అపొస్తలులు చేశారా? చేయలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఇక్కడే ఆలోచించాలి. ఇక్కడే సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. బైబిల్ నచ్చిపెడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు సిలువ వేయుచున్న కాలంలోనే చెప్పాడు, నా కోసం ఏడవకుర్రి, నా కోసం యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకుర్రి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ అందరి కోసమే నేను వచ్చాను, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి లేస్తానని యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్పాడు. అలా చేశాడు పిల్లారా. చూడండి పిల్లారా, ఇంకా మనం ఆలోచన వచ్చినట్లే, నేడు మీరు ఆయన శబ్దం విననేడలా. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-19 వచనాల్లో చాలా చక్కరపడ్డది. నేడు మీరు ఆయన శబ్దం విననేడలా, అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినట్లు, ఇజ్రాయేలుల గురించి చెప్తున్నాడు, కోపం పుట్టించినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. వాళ్ళ గురించి చరిత్ర చెప్తున్నాడు. వారి పరిస్థితి ఏమైంది, మరి మీ పరిస్థితి ఏమైతుందని చెప్తున్నాడు పిల్లారా. 40 సంవత్సరములు నా కార్యంలో చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరం వారి వలన విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోచున్నారు, నా మార్గం తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడే. నేడు మీరు ఆయన శబ్దం వినినేళ్ళ కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచకొనకుండాని ఆయన చెప్పెను కనుక, పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరచబడకున్నట్లు నేడనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకునుడి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టుకునేలా క్రీస్తులో పాలివారమై ఉందము. చూడండి, మరి విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 సంవత్సరములు ఆయన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. నేడు మీరాయన శబ్దము విని అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వాళ్ళే మీ హృదయములను కఠినపరచకూడదు. చూడండి, వాళ్ళు ఆ పరిస్థితిలో మరి ఇప్పుడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో వారు ఏం చేశారు? మరి ఐగుప్తు నుంచి వారు నడిపిస్తే మరి ఏం చేశారు? అవన్నీ మర్చిపోయారు. చూడండి, దేవునికి కోపం పుట్టించారు, ఆయన విశ్రాంతిలో ప్రవేశింపరని అప్పుడు మరి చెప్పాడు పిల్లారా. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఎదుకు వచ్చి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఇంకా మనము ఆచార వ్యవహారాల్లో ఉన్నామా? యేసుక్రీస్తు శిలువ వేయబడుతున్నాడు, శ్రమల దినాలు, ఏడవండి తూడవండి అని మనము ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నామా? ఇక్కడైనా ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎంత గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తును ఏ విధంగా చూస్తున్నావు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? సహోదరుడా, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు? వాడు సాతాను మోసం చేసి ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని కలిపి చెరిపి మనల్ని వాడికి సిద్ధపరిచిన నరకానికి జాయించే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ భయంకర పరిస్థితిలో నుంచి ఇకనైనా మనం మేల్కోవాలి. చూడు, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు గలవాడే మృతుడనైతిని మరలా చూడండి బ్రతికిన వాడను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 8-18 వచనములు, నేడు నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క పాతాల లోకం యొక్క తాళపు చెవు నా స్వాధీనమందున్నవి. అంటారు, ఇంత గొప్ప మహిమలో ఉన్న మనము క్రీస్తు శిలువ మరణము పునర్ధానము సమస్త మానవాళికి విజయమా? ఆలోచన చేయాలి.
ఇకనైనా ఆలోచన చేయి. మనల్ని మనము అర్థం చేసుకోవాలి, వాక్యం అప్పచెప్పుకోవాలి. ఈరోజు వ్యక్తులు నీకు పరలోకం ఇవ్వలేరు. చూడండి, వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలి. మరి దేవుడు చెప్పాడా యేసుక్రీస్తు మీ యేసుక్రీస్తు కొరకు మీరు విచారించండి, దుఃఖించండి అని? మరి యేసుక్రీస్తు మరి సిలువ వేయబడ్డప్పుడు మరణిస్తున్నప్పుడు చెప్పాడా? చెప్పలేడు. అపొస్తలులు చేశారా? అపొస్తలులు కూడా చేయలేరు. మరి మనం చేస్తున్నాం, మనం చేపిస్తున్న వాడు ఎవడు? సాతాను. తాను వెలుగు దూత వేషం తీసుకొని ఇప్పుడు సంఘంలో డంపు చేశాడు. సిలువ వేసుకొని రోలపట్ట తిరుగురు అని చెప్తున్నాడు. ఎంత విచారం చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఆ మోసం నుంచి తప్పించాలి, మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గొప్ప మహిమలో ఉన్న యేసుక్రీస్తుని ఏ విధంగా మనము విచారిస్తున్నాము? విచారించకూడదు. విజయము చూడండి పిల్ల, విజయములో ఉన్న మనము మరి దేవుని కుమారులము, దేవుని ఇంటివారము. ఆ గొప్ప మహిమలో ఉన్న ఆ మహిమను అర్థం చేసుకొని మనం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ క్రీస్తు శిలువ మరణ పునర్ధానము సమస్త మానవాళికి విజయమా విచారం అంటే విజయము మనకు మరి యేసుక్రీస్తు కలగజేశాడు. ఆ విజయమును అర్థం చేసుకుని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి యేసుక్రీస్తు మరి శిలువ మరణ పునరుద్ధానమును విచారమా విజయం అంటే ఆ విచారంగా సాతాను మా మీద ఎంతో మోసం చేశాడు. అలాంటి మోసాన్ని వాక్యం ద్వారా ఈరోజు నేర్చుకున్నాం నాయన. నేర్చుకొని నీకు మరి మాకు విజయం కలిగిన ఆ విజయంలో మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేక సోదరులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.